విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మేయర్పై ఇవాళ అవిశ్వాసం తీర్మానం జరగనుంది. విశాఖ మేయర్పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కూటమికి 74 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి కానుంది. మరోవైపు మలేషియా నుంచి విశాఖకు కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో దస్పల్లా హోటల్ కు కార్పొరేటర్లు వెళ్లారు. కార్పొరేటర్లకు ఎన్డీఏ నేతలు ఎంపీ భరత్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపారు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతా ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు. కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో అందరూ కూడా కలిసికట్టే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు. మనం చూస్తున్న ఈ రోజు 19వ తేదీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి వారు మనం చూస్తున్నాం. కార్పొరేటర్లని మలేషియా తరలించడము, శ్రీలంక తరలించడం మనం చూసాం. ఎందుకంటే ఆ కూటమి వీగిపోవడానికి, అంటే అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ 70-72 మంది ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి బలం ఎక్సఫిషియోతో కలిపి 2/3 ఉండాలి. సో 74 మందికి 72 మంది మద్దతు ఉంది. ఇంకొక ఇద్దరు గనక మద్దతు లభిస్తే కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ ఇద్దరూ ఉండకుండా, కోరం లేకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఉండబోతోంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అని తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రాజు, 72 మంది ఇంకొక ఇద్దరు మెంబర్స్ కనుక కూటమికి సపోర్ట్ చేస్తే ఈరోజు అవిశ్వాస తీర్మానం సానుకూలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు పార్టిసిపేట్ చేయకుండా, కోరం లేకుండా చేసే విధంగా అయితే వైసీపీ ముందడుగు వేస్తోంది. ఇక్కడ బొత్స కూడా స్టాండ్ తీసుకున్నారు. ఆయన కూడా ఏ విధంగా కార్పొరేటర్లను కాపాడుకోవాలి, అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా వీగిపోయేటట్టు చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత 27 రోజులుగా విశాఖపట్నంలో రాజకీయ యుద్ధ వాతావరణంకి ఈ రోజు తెరపడబోతుంది. మరి 11 గంటలకు నిర్వహించేటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానంలో లెక్కలన్నీ తేలబోతున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్లు కాపాడుకునే పనిలో బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలే చేశారు. క్యాంప్ రాజకీయాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కొలంబియాలో ఉన్నారు. ఇంకా విశాఖపట్నం అయితే చేరుకోలేదు. వాళ్ళ స్టాండ్ ప్రకారం ఈ రోజు సమావేశానికి రాకూడదు అనేది అయితే పార్టీ తీర్మానం కాబట్టి వాళ్ళైతే వచ్చే అవకాశాలు లేవు. ఎవరైతే కొలంబియాలో వాళ్ళు వెళ్లకుండా కొంతమంది నలుగురు అయితే ఇప్పటికి విశాఖపట్నంలో ఉండిపోయారు క్యాంప్ రాజకీయానికి దూరంగా. వాళ్ళలో కూడా కొంతమంది కూటమి వైపు చూస్తున్నారు. మరో 3 కార్పొరేటర్లు కూడా కూటమి వైపు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 74 మంది అనేది మ్యాజిక్ ఫిగర్ కి కూటమి చేరుకున్నట్టుగానే దాదాపు తెలుస్తుంది. అయితే రాత్రి ఒక కార్పొరేటర్ మిస్ అయ్యారు అనేది అయితే ప్రచారం జరుగుతుంది. ఆ కార్పొరేటర్ ఈ రోజు మరి సడన్ గా సభలో ప్రత్యక్షం అవుతారా లేదా అనేది అయితే చూడాలి. ఇది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంగానే చెప్పుకోవాలి. ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది అయితే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక కూటమి నాయకులకు చెందినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా రాత్రే కౌలాలంపూర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఒక విమానంలో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులో స్థానికంగా ఉన్నటువంటి ఒక స్టార్ హోటల్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ కూడా పూర్తిగా మర్యాదలు, గౌరవాలు చేస్తూ విశాఖపట్నం ఎంపీ భరత్, ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు కూడా ముగ్గురు కలిసి వాళ్ళకి స్వాగతం పలకడం, వాళ్ళందరినీ కూడా రాత్రి రెస్టులు తీసుకోండి అని చెప్పి ఉదయాన్నే ఏ విధంగా సభకి హాజరు కావాలి అనేటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాళ్ళు కింద పెట్టుకోకుండా చూస్తూ గౌరవాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు చాలా కీలకం కాబట్టి మేయర్ స్థానం మీద కూర్చోవాలనుకున్నటువంటి వ్యక్తికి ఈ రోజు ఒక కీలకమైనటువంటి పరిణామం కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాలి. వాళ్ళందరినీ ఎన్నికల సమయంలో వాటర్ దేవుళ్ళ మాదిరిగానే ఈ రోజు కార్పొరేటర్లు కూడా దేవుళ్ళుగా భావిస్తున్న పరిస్థితి అయితే విశాఖపట్నంలో కనిపిస్తుంది.
ఇక 74 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాము అని చెప్పి కూటమి చెప్తుంది. మరోవైపు వామపక్షాలతో కలిపి 74 లేదంటే వామపక్షాలు కాకుండా 74 అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. వామపక్ష పార్టీలకు చెందినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు అయితే సభకి దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఒకవేళ వామపక్షాలు కాకుండా 74 అనుకుంటే సభ అయితే సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. మరి రాత్రి మిస్ అయినటువంటి ఒక కార్పొరేటర్ 73వ వార్డు కార్పొరేటర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. మరి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ ఆమె రాని పక్షంలో కోరం లేకుండా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా ఉంది. మరి కోరం లేకపోతే సభ వీగిపోతుంది. సభ వీగిపోతే మరి 11 నెలల కాలంలో కూడా మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కూటమి కూడా మా దగ్గర 73, 74 కాదు 75 ఉన్నారని చెప్తున్నారు. మరి ఆ మ్యాజిక్ ఫిగర్ లోనే ఇక్కడ ఊగిసలాట అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనికి సస్పెన్స్ కి తెరపడే అవకాశాలు ఏం కూడా జరగబోతుంది అనేది ఉత్కంఠభరిత వాతావరణం. ఎందుకంటే కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది మాతో టచ్ లో ఉన్నారని చెప్తుంది వైసీపీ. సో ఎటువంటి సిచ్యువేషన్ లో ఏం జరగబోతుందని వెయిట్ చేసి చూద్దాం. రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉన్నాయి.